మనకి ఇండియన్ టాప్ ఐటీ కంపెనీస్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వీటి గురించి మనకు తెలుసు. కానీ ఈరోజు ఒక మధ్య పరిమాణం కంపెనీ, ఐటీ కంపెనీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ కంపెనీ లాస్ట్ ఇయర్ రెవెన్యూ పరంగా చూస్తే 12,000 క్రోర్స్ ఉంది. 33% గ్రోత్. అండ్ ఆర్డర్ బుక్ చూస్తే 1.7 బిలియన్ క్రోర్స్ ఉంది. అండ్ 30% మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ టాప్ 10 క్లయింట్స్ ఉన్నారు. 47% గ్రోత్ జనవరి నుంచి మనకు కనబడింది. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అంటే ఆల్మోస్ట్ 110% అనేది మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్, ఈ కంపెనీ గురించి స్టాక్ ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి 38% కింద పడిపోయింది. ఎందుకు పడిపోయింది? అండ్ ఆల్మోస్ట్ 2.35 బిలియన్ అక్వైజేషన్స్ అయితే రీసెంట్గా చేయడం అయితే జరిగింది. ఇండియాలో లార్జెస్ట్ ఎవర్ మిడ్ క్యాప్ ఐటీ డీల్ అనేది దీంట్లో జరిగింది. అండ్ ఫేమస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయిన మోతిలాల్ ఓస్వాల్ కానీ, పెద్ద పెద్ద నిపాన్ సంస్థ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు స్టాక్ పరంగా చూస్తే 48% ఆల్ టైమ్ హై నుంచి కింద పడిపోయింది. సో 1990 అండ్ 2000 రూపీస్ ఉండే స్టాక్ ఇప్పుడు 1200 రూపీస్ వస్తుంది. 38% కరెక్షన్ అయితే జరిగింది. ఒక హై క్వాలిటీ బిజినెస్ ఉండే స్టాక్ ఇంత డిక్లైనింగ్ ఉండడం వల్ల ఇది ఈ బయింగ్ ఆపర్చునిటీనా కాదని గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ పరంగా చూస్తే 1.72 బిలియన్ ఆర్డర్ బుక్ ఉంది. కానీ ఇది మార్కెట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది ఇట్లాంటి స్టాక్స్ని? అండ్ 30% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తుంది. అండ్ 6 లార్జ్ డీల్స్ కూడా ఉన్నాయి Q3లో. సో మార్కెట్ కంప్లీట్గా ఇట్లాంటి స్ట్రాంగ్ బిజినెస్ మొమెంటం ఉన్న కంపెనీని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుందాం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి 2.35 బిలియన్ ఎన్కోరా అక్విజిషన్, ఒక కంపెనీ అయితే అక్విజిషన్ చేయడం అనేది జరిగింది. ఆల్ స్టాక్ డీల్స్ క్రియేట్స్ 2.5 బిలియన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఏ రిలేటెడ్ ఏ లీడ్ ఇంజనీరింగ్ పవర్ ఫోర్స్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. అండ్ షేర్ అనేది స్టాక్ ప్రైస్ ప్రకారంగా మనకి ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుందాము. ప్రమోటర్స్ పరంగా ఇక్కడ స్టేక్ 0% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. దాని గురించి అర్థం చేసుకున్నాము. అండ్ కోటక్ పరంగా చూస్తే కోటక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దీనికి కోఫోర్జ్కి టాప్ ఐటీ పిక్ అని చెప్పి ఒక రేటింగ్ ఇచ్చినారు. అండ్ టీసీఎస్, ఇన్ఫోసిస్ పరంగా చూస్తే 2027 నాటికి ఇన్స్టిట్యూషనల్ కన్వెక్షన్ ప్రకారంగా హై కరెక్షన్ కనిపించేలా కనిపిస్తుందని చెప్పి చెప్పినారు. ఏ రిలేటెడ్గా డిఫ్లేషన్స్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఇప్పుడు వీళ్ళు చేసే బిజినెస్ పరంగా చూస్తే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రావెల్, హైటెక్ ఇంజనీరింగ్. సో వీళ్ళు 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 చేస్తుండే ఏ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్గా చూస్తేనా ఈ ప్లాట్ఫామ్స్ అన్ని వీళ్ళు ఏ రిలేటెడ్గా తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు బిజినెస్ బ్యాంకింగ్ పరంగా చూస్తే డిజిటల్ బ్యాంకింగ్, పేమెంట్, లోన్ ప్రాసెసింగ్. ఇన్సూరెన్స్ పరంగా చూస్తే పాలసీ మేనేజ్మెంట్, క్లెయిమ్ ఆటోమేషన్, అండర్ రైటింగ్. ట్రావెల్ పరంగా చూస్తే ఎయిర్లైన్ సిస్టమ్, హోటల్ బుకింగ్స్ అండ్ లాజిస్టిక్స్. హెల్త్ కేర్ పరంగా చూస్తే హాస్పిటల్, ఐటీ, పేషెంట్ మేనేజ్మెంట్, ఫార్మా. అండ్ హైటెక్ పరంగా చూస్తే సిలికాన్ వ్యాలీ కంపెనీస్, ఇంజనీరింగ్ సర్వీసెస్. సో సర్వీసెస్ పరంగా చూస్తే వీళ్ళు మేజర్ సర్వీసెస్ అందిస్తున్నారు. ఏఎంఎల్ ఇంటిగ్రేషన్, ఇంప్లిమెంటేషన్ కానీ, క్లౌడ్ మైగ్రేషన్ కానీ, అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, క్వాలిటీ ఇంజనీరింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ. సో కోఫోర్జ్ సీఈఓనే మనకి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. హెల్త్ కేర్ అనేది ఒక కీ గ్రోత్ ఇంజన్ లాగా మారబోతుంది కోఫోర్జ్కి అని చెప్పడం అయితే జరిగింది. జియోగ్రఫికల్గా చూస్తే ఇండియాలో, యూఎస్లో, యూరోప్లో, యూకేలో, అపాక్లో, మీనాలో అండ్ గ్లోబల్ కంపెనీ ఇది ప్రెసెంట్గా. సో ఒరిజినల్ స్టోరీ పరంగా చూస్తే ఎన్ఐఐటీ టెక్నాలజీస్ అనేది 1992లో స్టార్ట్ అయింది. 2020లో అది కోఫోర్జ్గా రీబ్రాండ్ చేసినారు అది. సో డొమైన్ పరంగా డెప్త్ ఉంది. అండ్ లాంగ్ టర్మ్ క్లయింట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఏ ప్లాట్ఫామ్స్ వీళ్ళు కొత్తవి చేస్తున్నారు. అండ్ అగ్రెసివ్ అక్వైజేషన్స్ జరుగుతున్నాయి. అండ్ మేజర్ కాంపిటేటర్స్ పరంగా చూస్తే వీళ్ళకి పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్, ఎల్టీఐ, మైంట్రీ, కేపీఐటీ. సో ఇట్లాంటి మేజర్ సంస్థలన్నీ ఉన్నాయి. అండ్ సో ఆ కంపెనీస్తో ఇది ఏం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తే చూసుకుంటే, సో ఇక్కడ అగ్రెసివ్ గ్రోత్ కల్చర్ అనేది కనిపిస్తుంది. లార్జ్ మిడ్ క్యాప్ పరంగా చూస్తే ఐటీ డీల్స్ అనేది చాలా ఎక్కువ చేసినామని చెప్పి సీఓ చెప్తున్నారు. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫోకస్డ్గా తీసుకున్నారు. అన్ని ఆర్డర్స్ తీసుకోకుండా వాళ్ళు ఏవైతే స్ట్రాంగ్ ఉంటారో ఆ ఏరియాలోనే ఆర్డర్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ Q3 పరంగా చూస్తే అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే ఒక ఒక సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే ఫైనాన్షియల్స్ అనేది కొద్దిగా ఇంప్రెసివ్గానే అనిపిస్తున్నాయి. సో 5,000 క్రోర్స్ జనరేట్ చేస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రోత్. మనకి నెట్ ప్రాఫిట్ చూస్తే 250 క్రోర్స్ అనేది ఉంది. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. ఆర్డర్ బుక్ సాలిడ్గా ఉంది. మార్జిన్స్ గుడ్, చాలా బాగున్నాయి. సో పర్సిస్టెంట్ సిస్టమ్తో పోలిస్తేనే కోఫోర్జ్ పీఈ వాల్యూ కరెక్ట్గానే అనిపిస్తుంది. అండ్ ఇండస్ట్రీ పీఈ పరంగా చూస్తే మనకి ఇక్కడ పీర్ కంపారిజన్లో చూస్తే పర్సిస్టెంట్ సిస్టమ్ 60 టైమ్స్ మల్టిపుల్ ఉంది. 35 టైమ్స్ ఎల్టీఐ మైంట్రీ, ఎంఫసిస్ 35 అండ్ కోఫోర్జ్ 37. అండ్ పెగ్ రేషియో పరంగా చూస్తే మనకి పెగ్ రేషియో కొద్దిగా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. 1.5 అంటే 1.1 అంటే ఒక ఫెయిర్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. సో మార్కెట్ పరంగా ఇక్కడ వరి అయింది ఏంటంటే ఎన్కోరా అనేది 20% ఈక్విటీ డైల్యూషన్ అయితే జరగడం అయితే జరిగింది. ఎన్కోరా రీసెంట్గా ఎమర్జీ చేసుకోవడం వల్ల. సో 550 మిలియన్ అనేది ఒక లోన్ డెప్ట్ కింద మారిపోయింది. అండ్ పీఈ పరంగా చూస్తే ఒక స్టేక్ అనే సెల్లింగ్ స్టేక్ లాగా మారిపోయింది. అండ్ ఇంటిగ్రేషన్ రిస్క్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ కంపెనీలో ప్రాబ్లమ్స్. అండ్ ఎఫ్ఐస్ పరంగా చూస్తే ప్రమోటర్స్ 11% హోల్డ్ చేసేవాళ్ళు ఇప్పుడు 0% హోల్డ్ చేస్తున్నారు. సో కోఫోర్స్ ఒరిజినల్గా మనకు పీ 33% ఉండే ప్రమోటర్స్ హోల్డింగ్ ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది. అండ్ పీ పరంగా చూస్తే ఎన్కోరా డీల్ ఉండడం వల్ల 20% అనేది స్టేక్ కొద్దిగా డైల్యూట్ అయిపోయింది. ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే 35%, డిఎస్ పరంగా చూస్తే 54%. అండ్ రీసెంట్గా ఒక బ్లాక్ డీల్ ఒకటి జరిగింది, ట్రేడ్ అయితే జరగడం అయితే జరిగింది. ఎన్ఎస్సీలో 1.7 లాక్ షేర్స్ అనేది 1,200 రూపీస్కి కొనడం అయితే జరిగింది. అంటే 21,000 క్రోర్స్ 21 క్రోర్స్ అనేది ఒక స్మార్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ కోటక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇచ్చినారు. అండ్ మిరే అసెట్స్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇచ్చినారు. అండ్ 2,300 అనేది వీళ్ళు మెయిన్ టార్గెట్గా చెప్పినారు. అంటే 89%
టు 90% ఇక్కడ ఎఫ్ఐఎస్, డిఐఎస్ మనకి హోల్డింగ్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ పీఈ పరంగా కొద్దిగా రిస్క్ అనేది లైట్‌గా కనిపిస్తుంది. అండ్ టైల్విన్స్ పరంగా చూస్తే మనకి ఏఐ అనేది బూమ్ చాలా ఎక్కువ నడుస్తుంది. ఏఐ స్పెండింగ్ బూమ్ అనేది ఎక్కువ నడుస్తుంది. అండ్ ఎంటర్ప్రైజ్ పరంగా చూస్తే ఏఐ లెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. 5 ఏఐ ప్లాట్‌ఫామ్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది ఒకటి నేను చూపిస్తాను చూడండి. ఈ 5 ఏఐ ప్లాట్‌ఫామ్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఏఐ ఇంజినీరింగ్, ఏఐ ఆపరేషన్స్, ఏఐ ఫర్ బిజినెస్, నెక్స్ట్ ఈ ఏజెంట్స్ అనేవి వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ వీళ్ళు క్లయింట్స్ కూడా పెద్ద పెద్ద సంస్థలు వీళ్ళు క్లయింట్స్ లాగా ఉన్నారు. సో డొమైన్ స్పెషలైజేషన్ చాలా హై మోడ్లా కనిపిస్తుంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రావెల్, హెల్త్ కేర్ ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజ్లా కనిపిస్తుంది. అండ్ వెండర్ కన్సల్టేషన్ ప్రకారంగా చూస్తే ఎంటర్ప్రైజ్ పరంగా నెంబర్ ఆఫ్ ఐటీ వెండర్స్ అయితే తగ్గిపోతున్నారు. కానీ ఫోకసింగ్ ఏవైతే మనకి మెయిన్ ఉంటాయో ఏ ఏరియాలో అయితే మార్జిన్స్ వస్తాయో ఆ ఏరియాని వీళ్ళు మెయిన్ ప్రయారిటీ తీసుకున్నారు. అండ్ యూఎస్ మార్కెట్ పరంగా రికవరీ అనేది కూడా ఒక టైల్ లాగా మారిపోతుంది ఫ్యూచర్లో. ఇన్ని రోజులు మనం యూఎస్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 2 to 3 years వరకు ఏం పెద్ద రిటర్న్ లేదు. సో ఇప్పుడు నుంచి మన ఫ్యూచర్లో మనకి యూఎస్ మార్కెట్ రికవరీ అనేది చూడబోతున్నాం ఫ్యూచర్లో. సో టారిఫ్స్ రిలేటెడ్గా మనకి కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్టెబిలిటీ అయితే దీనికి కొద్దిగా పాజిటివ్నెస్ వచ్చేలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏఐ ఇంటిగ్రేషన్ అనేది సక్సెస్ అయిపోయింది అనుకోండి, ఏఐ క్లౌడ్ డేటా అనే ఈ హైటెక్ హెల్త్ కేర్ ఈ సెగ్మెంట్లో బెటర్ అయిపోతే మనకి విజిబిలిటీ ఇంకా రెవెన్యూ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ హెడ్విన్స్ పరంగా చూస్తే ఎన్కోరా డీల్ 20% ఈక్విటీ డైల్యూషన్ అయిపోయింది. అండ్ 93% మిలియన్ న్యూ షేర్స్ అనేది 1900 రూపీస్కి ఎగ్జిస్టింగ్ షేర్ డైల్యూట్ చేసుకున్నారు. 550 మిలియన్ బ్రిడ్జ్ లోన్ అనేది ఇక్కడ డెప్లా కనిపిస్తుంది. అండ్ యూఎస్ టారిఫ్స్ పరంగా చూస్తే H1B రిస్ట్రిక్షన్స్ కానీ యూఎస్ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ ప్రాబ్లమ్ లాగా ఉన్నాయి. అండ్ త్రీ పీ పరంగా చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే ఒక 1100 to 1200 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా కనిపిస్తుంది. అండ్ డౌన్ ట్రెండ్లోనే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. రెసిస్టెన్స్ 1400 కనిపిస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్ పరంగా చూస్తే ఎన్కోరా ఇంటిగ్రేషన్ అనేది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ లాగా మారిపోయింది. అండ్ లార్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో లార్జెస్ట్ మిడ్ క్యాప్ ఐటీ డీల్ అనేది ఐఏ కానీ క్లౌడ్ కానీ డేటా సెంటర్ కానీ, సో ఈ ఏరియా నుంచి టాలెంట్ రిటెన్షన్ అనేది చాలా ఎక్కువగా చాలా కష్టం ఉంది. ఆల్మోస్ట్ 3100 ఇంజనీర్స్ అనేది ఇక్కడ వీళ్ళకి హైరింగ్ క్రెంచ్ అనేది కనిపిస్తుంది. సో ఈక్విటీ అనేది డైల్యూట్ చేసిన 20%, 100 మిలియన్ న్యూ షేర్స్ అనేది ఇష్యూ చేసిన. అండ్ క్యూఐపీ 550 మిలియన్ అనేది రీపేమెంట్ జరిగింది. సో డెప్ట్ పరంగా చూస్తే డెప్ట్ బర్డన్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఐటీ స్పెండింగ్ స్లో డౌన్ అయిపోయింది. ఇది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో మనము దీని రిలేటెడ్గా డిఫ్లేషన్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఐటీ ప్రాజెక్ట్స్ చేస్తే చాలా ఎక్కువ అమౌంట్ స్పెండింగ్ జరిగేది. ఇప్పుడు అంత స్పెండింగ్ జరగట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్లో మనం బాగా చేసుకోవాల్సింది. సో రెవెన్యూ పరంగా ఎలా గ్రో అవుతున్నారు, అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూ పరంగా గ్రోత్ ఎలా ఉంది, అండ్ ఎన్కోరా డీల్ ఎలా క్లోజ్ అవుతుందా లేకపోతే ఎలా ఉంది అని చెప్పి అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఎన్కోరా నుంచి ఏదైనా కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందా, అండ్ ఈపీఎస్ రిలేటెడ్ ఏదైనా గ్రోత్ జరుగుతుంది, అండ్ అమెరికా సైడ్ నుంచి స్పెండింగ్ ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో కంబైన్డ్ రెవెన్యూ పరంగా చూస్తే 650 మిలియన్స్ అనేది రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏ రెవెన్యూ ఎలా జరుగుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 3 మేజర్ పాయింట్స్ ఏంటంటే, రికార్డు ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ బిజినెస్ ఉంది, బిజినెస్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఎన్కోరా అనేది ఒక గేమ్ చేంజింగ్ లాగా మారిపోతుంది. లేకపోతే డైల్యూషన్ రిస్క్ లాగా మారిపోయేలాగా అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2.35 బిలియన్ ఏ ఇంజనీరింగ్ అక్వైజేషన్ అనేది 2.5 బిలియన్ పవర్ హౌస్కి ఒక ప్రాబ్లమ్ లాగా మారిపోయింది. అంటే 20% డైల్యూషన్ అనేది జరిగింది. 550 మిలియన్ డెప్ట్ అనేది ప్లస్ పీఈ కూడా ఓవర్ హ్యాంగ్ అయిపోయింది. సో దీని రిలేటెడ్గా ప్రెజర్ అనేది మన ఫ్యూచర్లో మనం అబ్జర్వ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ 40% ఆల్ టైమ్ హై నుంచి పడిపోయింది. అంటే చీప్. సో ఓవరాల్గా మీరు కోఫోర్జ్కి ఎన్కోరా అక్విజిషన్కి మీరు మీకు బెటర్ అని చెప్పి బోల్డ్ బెట్ అనిపిస్తుందా, లేకపోతే రిస్క్ ఓవర్ పేమెంట్ అని చెప్పి అనిపిస్తుందా? మిడ్ క్యాప్ ఐటీ కంపెనీలో అక్విజిషన్ స్ట్రాటజీ రైట్గానే అనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఇండియన్ ఐటీ సెక్టర్ స్టాక్లో మీ పోర్ట్ఫోలియోలో ఇది ఉందా? అండ్ కోఫోర్జ్ వర్సెస్ పర్సిస్టెన్స్ వర్సెస్ ఎల్టీఎంట్రీ మీరు దీంట్లో ఏది ప్రిఫర్ చేస్తారో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేనండి, థ్యాంక్ యూ. అండ్ కంపెనీ పరంగా చూస్తేనా, కంపెనీ డెప్ట్ పరంగా పీఈ పరంగా 35 పీఈ మల్టిపుల్ ట్రేడ్ అవుతుంది. డెప్ట్ పరంగా 0.1 ఉంది. అండ్ రీసెంట్గా సో మార్జిన్స్ పరంగా 17% ఉండే మార్జిన్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసినారు. ఈ కమింగ్ క్వార్టర్స్లో మార్జిన్స్ ఎలా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ సేల్స్ పరంగా 2000 crores ఉంది, 4000 గ్రో అయింది 2 times. అండ్ ఈపీఎస్ పరంగా 7 to ఈపీఎస్ పెద్దగా గ్రో అవ్వలేదు. నెట్ ప్రాఫిట్ కూడా సేమ్గానే ఉంది. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ పెంచుకున్నారు వీళ్ళు. ప్రమోటర్స్ హోల్డింగ్ ఇప్పుడు 0 చేసుకున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ పెంచుకున్నారు, డిఐఎస్ పెంచుకున్నారు. ఆల్మోస్ట్ 70% ఎఫ్ఐఎస్ డిఐఎస్ హోల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఈ కంపెనీలో. ఫేమస్ ఇన్వెస్టర్స్ అందరూ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది. 53% డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత స్ట్రాంగ్ డిఐఎస్ ఉండే కంపెనీ ఇలా కనిపిస్తుంది. అండ్ పబ్లిక్ పరంగా చూస్తే పబ్లిక్ 11% కనిపిస్తున్నారు. అంతేనండి, వీళ్ళ ప్రెజెన్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి. వీళ్ళు కోర్ బిజినెస్ ఇక్కడ నుంచి రెవెన్యూ అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఏ డ్రివెన్ బిజినెస్ మోడల్ అండ్ డిజైన్. సో ఇవి వీళ్ళ ఏరియా. అంతేనండి, థ్యాంక్ యూ, జై హింద్.